కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ల ఉపన్యాసాలు వినేసి వెళ్లిపోవడం కాదని చంద్రబాబు అన్నారు. కలెక్టర్లే బాధ్యత తీసుకుని పనిచేయాలన్నారు. ప్రజల ఆలోచన విధానాన్ని కలెక్టర్లే మార్చాలన్నారు. కొన్ని ప్రాంతాలకే పరిశ్రమలు వస్తే ఆ ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే సమగ్ర ఫలితాలు సాధించవచ్చన్నారు. అందుకే జోన్లు ఏర్పాటు చేసి ప్రణాళికలు సిద్ధం చేశామని చంద్రబాబు తెలిపారు. ఏ జిల్లాలకు ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయో సీఎం స్వయంగా వివరించారు. వచ్చింది, ఎన్ని సమస్యలు వచ్చింది, ఇలాంటి ప్రాక్టికల్ థింకింగ్ వల్ల కనీసం వాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తారంటే ఇవ్వకూడదు. వాటర్ వాళ్ళు చెరువు ఇది కూడా ఏజెన్సీ ఏరియానే కదా అక్కడ. నో దట్ యువర్ యాటిట్యూడ్ ఈస్ వెరీ వెరీ అబ్జెక్షనబుల్. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కందిరాలు ఏం చేస్తారో తెలియదు. ఒకటి లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్, లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో గానీ నా సర్వీస్ నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వ సారి. ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్. సో మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ. వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఐ డోంట్ నో. You correct it and then in conflict how to solve the problem, both of you, మీరు కలెక్టర్ కూర్చొని ఆలోచించండి. మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. కాదా టూరిజం ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే మన శ్రీశైలం, వాట్ ఈస్ దట్ శ్రీశైలం? వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మీరు నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్. ఇక్కడ బద్వేల్ ఆ టెంపుల్ లాగేశారు పోయేసి, మళ్ళా రీబిల్డ్ చేసే పరిస్థితికి వచ్చాను. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్. మర్యాద చెప్తే మీకు మర్యాద ఉండడం లేదు, చెప్పకపోతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. You are having any problem, you come to me or Deputy CM, but this is not correct approach. I am very clear on that. తీవ్రవాదులు కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ల ఉపన్యాసాలు వినేసి వెళ్లిపోవడం సరికాదని చంద్రబాబు అన్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్. గంగోత్రి, సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 2వ రోజు కలెక్టర్ల సమావేశం అనేది కూడా కొనసాగుతా ఉంది. ఈ యొక్క సమావేశంలో చంద్రబాబు నాయుడు అధికారులను ఉద్దేశించి కీలకమైనటువంటి శాఖ ఏదైతే ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉందో ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వెల్లడించడం కూడా జరుగుతా ఉంది. ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల ఇటు తీవ్రవాదం, అదేవిధంగా సమస్యలు పెరిగిపోతున్నాయంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారిని అయితే కనుక ఈ ఆందోళన జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇక ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అంశాల్లో ఏదైతే ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఇటు నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించడం కూడా జరుగుతూ ఉంది. అయితే కొన్ని ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు తన దృష్టికి కానీ లేదంటే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కానీ తీసుకురావాలంటూ కూడా చెప్పడం, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు యాటిట్యూడ్ అనేది కూడా అబ్జెక్షనబుల్ గా ఉంది. దీనివల్ల అయితే కనుక ప్రజలు అనేక విధాలుగా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ప్రాథమిక సంబంధించినటువంటి ఏవైతే హక్కులు ఉంటాయో ఈ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం కూడా జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి అధికారులు అంటే మొదటి రోజు కూడా చూసుకున్నట్లయితే కనుక కలెక్టర్లు క్షేత్రస్థాయిలోకి 8 రోజులు వెళ్లాలన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు తాజాగా శాఖలో ఉన్నటువంటి సమస్యలపై పూర్తి స్థాయిలో అయితే కనుక తన దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిపై కూడా ఎక్కువగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సమస్యలు రావడంతో పాటు ఏదైతే శ్రీశైలం ఘటన అంటే తొక్కిస్లాట్ లో ప్రధానమైనటువంటి కారణంగా ఉన్నటువంటి ఈ యొక్క ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్నటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఇటు చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోటి మరి రేపు జరగబోయేటువంటి ఏదైతే కేబినెట్ మీటింగ్ ఆ కేబినెట్ మీటింగ్ లో చర్చించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ కి సంబంధించినటువంటి బోర్లలో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారు అనేక విధాలుగా కూడా ఇబ్బంది పడుతున్నారు. వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వారి సమస్యలను పరిష్కరించే విధంగా కూడా ఇటు రోడ్లు కావచ్చు, కనీస
సదుపాయాలు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినప్పటికీ కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారా అన్న దానిపై అయితే కనుక ఇటు సీఎం దృష్టికి తీసుకురావడంతో ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పై కూడా ఎక్కువగా ఇటు అధికారిని దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకొని ఇటు ఆ వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోటి ఈ అంశంపై చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ప్రతి శాఖ ఇటు త్రాగునీటి ఎద్దడి కావచ్చు, అదేవిధంగా హెల్త్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇప్పుడు వరకు జరుగుతోంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక వెల్ఫేర్, అదేవిధంగా సూపర్ 6 అమలు చేస్తున్నటువంటి అంశాలపై కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఈ యొక్క సమీక్ష అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే ఏ విధంగా ఇటు ప్రజలకి సంక్షేమం అందిస్తున్నాము, అదేవిధంగా ఎంత పర్సెంటేజ్ ఇటు కేంద్రం నుంచి వస్తుంది, ఆ యొక్క నిధులు ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు, రాబోయే వాటికి ఏ విధంగా ఖర్చు చేయబోతున్నారు, వీటన్నిటిపై కూడా సుదీర్ఘంగా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను అయితే అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా పవర్ ప్రజెంటేషన్ ద్వారా ఇటు అధికారులు అయితే కనుక దానికి సంబంధించినటువంటి అంశాలను అయితే కనుక ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.